rangerforest.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సెలెక్ట్ చేసే కాలేజీలను బట్టి మీ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా రావదా, ఒకవేళ రాకపోతే మీ పరిస్థితి ఏంటి, అన్ని విషయాలు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ మీ వరకు అయితే చేరుతుంది. సో ఐ థింక్ మీరందరూ వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము మీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఎంసెట్ కోసమే, ఏపీ తెలంగాణ ఎంసెట్ విషయాల గురించే. సో దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. దానివల్ల ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే అయితే మిస్ అయితే కారు. సో ఇక్కడ చూడండి, మనకు ఓన్లీ తెలంగాణలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 4,769 కోట్లు అయితే ఉన్నాయి. లాస్ట్ 3 years నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలకైతే చెల్లించలేదు. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన డిస్కషన్లో వన్ టైం సెటిల్మెంట్ అయితే చేస్తామంటున్నారు. సో వన్ టైం సెటిల్మెంట్ అంటే దాంట్లో ఏదో ఒక అమౌంట్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేస్తారు. సో ఇదే పరిస్థితి మళ్ళీ మీకు కూడా మీ సంవత్సరంలో కూడా ఒకవేళ వస్తే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోయినా ఫీజు కట్టుకునే పరిస్థితిలో ఉంటే ఆ కాలేజీని అయితే సెలెక్ట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో. సో ఎఫ్సెట్, ఎంసెట్, తెలంగాణ, ఏపీ ఇలాంటి అన్నిటికి సంబంధించిన విషయాలు ఇలా చెప్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చే ముందు దాని ఫీజు ఎంత, ఒక్కొక్క కాలేజెస్ చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది కాబట్టి ఆ ఫీజుని చూసుకొని ఆ ఫీజు మీరు భరించగలరు అనుకుంటే, మంచి కాలేజ్ అనుకుంటే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్లో అయితే ఇవ్వండి. అండ్ చాలా వీడియోస్ మన ఛానల్లో ఇంతకుముందే ఉన్నాయి, ఇంకా ఉండబోతున్నాయి కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చూసుకొని మీరు వీడియోలు చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.